A very good morning, everyone. Yeah, what is the yesterday's session? Done with the alphabetical index, right? కోడ్స్ రాసారా? ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో కోడ్స్ చెప్పాను రాసారా? ఎనీ డౌట్స్ ఆన్ ద కోడ్స్? ఏదైనా కోడ్ మీద డౌట్ ఉందా? ఫస్ట్ అందరు చేశారా? నెక్ ఫ్రాక్చర్ కి కోడ్ ఏం రాశారు? Yeah. ఎవరైనా ఎం సిరీస్ రాస్తారా? ఎనీవన్? ఎవరికైనా ఎం సిరీస్ వచ్చిందా నెక్ ఫ్రాక్చర్ కోడ్ కి? ఎం. అవన్ అందరూ S12.9 రాసారా? ఎవరైనా ఇంకా చేయలేదా? ఎవరైనా చేయకపోతే ప్లీజ్ డూ ఇట్ టుడే. ఓకే. హౌ టు ఫైండ్ మెయిన్ టర్మ్? Main term. How to find main term? Main term may be disease, or next the main term may be conditions. Next the main term may be words like disease disorder, disease disorder syndrome. Next the main term may be eponym. Eponym like the name before the scientist name before the terms are called eponym. Okay. Neck fracture S12.9. S12.9. నెక్ ఫ్రాక్చర్ లో ట్రామాటిక్ అండ్ పాథలాజికల్ అని ఉంటుంది. ఓకే. నెక్ ఫ్రాక్చర్ దగ్గరికి వెళ్తే ట్రామాటిక్ అండ్ పాథలాజికల్ అని ఉంటుంది. ట్రామాటిక్ వెళ్తేనేమో నెక్ వెళ్తే S12.9 వస్తుంది. అదే ఇఫ్ యూ గో విత్ ద పాథలాజికల్ కి వెళ్తే విల్ గెట్ ద M84 సిరీస్ వస్తుంది. ఎం సిరీస్ వస్తుంది. సిరీస్ ఎం సిరీస్. ఓకే. ఎవరైతే ఎం సిరీస్ కోడ్ చేస్తారో ప్లీజ్ టేక్ ద డిఫాల్ట్ యాజ్ ఎస్ సిరీస్. ట్రామాటిక్ ఫ్రాక్చరే డిఫాల్ట్ గా తీసుకోండి. వై వి నీడ్ టు టేక్ అనేది గైడ్ లైన్స్ లో చెప్పేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఫస్ట్ కెళ్ళి చూద్దాం. వాట్ ఇస్ ద కోడ్ ఫర్ అక్యూట్ గ్యాస్ట్రైటిస్? ఏమొచ్చింది మీకు కోడ్? ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైనా వేరే కోడ్స్ వస్తే ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ. ఓకేనా? మీ కోడ్స్ లో చెక్ చేసుకోండి. నెక్స్ట్ మ్యామ్, క్రానిక్ హెపటైటిస్, వాట్ ఇస్ ద కోడ్? బి ఆర్ డి? ఓకే. ఓకే. నెక్స్ట్ J30.9. ఎవ్రీవన్ ఈ త్రీ కోడ్స్ వచ్చాయా? ఓకే. ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి. లెట్స్ సెర్చ్ చేసి కూడా మళ్ళీ చెక్ చేద్దాం. రీవెరిఫై చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ అబ్డామినల్ పెయిన్ R10.9. అబ్డామినల్ పెయిన్. నెక్స్ట్ ఎల్లో ఫీవర్ A95.9. నెక్స్ట్ హ్యూమరస్ ఫ్రాక్చర్. యా. యా, యూ టేక్ ద ఫ్రాక్చర్ కి ఎం సిరీస్ పాథలాజికల్ కి తీసుకున్నారు. నౌ గో ఇన్ సర్చ్ విత్ ద ట్రామాటిక్ కూడా చూడండి. ఓకేనా? ట్రామాటిక్ అని ఉంటుంది. ఎస్ సిరీస్ వస్తుంది. ఒకసారి వెళ్ళి చూపిస్తా చూడండి నేను.
ఫ్రాక్చర్. చూడండి, ఇది ఫ్రాక్చర్ ట్రామాటిక్. ట్రామాటిక్ ఇది మీరు చూసింది ఏంటి? ఫ్రాక్చర్ పాథలాజికల్. పాథలాజికల్ లో వెళ్ళి యూ సర్చ్ ఫర్ ద హ్యూమరస్. ఫ్రాక్చర్ పాథలాజికల్ లో హ్యూమరస్ సెర్చ్ చేశారు కాబట్టి హెచ్ కి వెళ్తే యూ గోట్ ద కోడ్ లైక్ M84.42. But you have to search in the traumatic. Take default as traumatic. Fracture traumatic, not the pathological. Traumatic తీసుకోండి. Traumatic లో you have to search for the humerus. Septum లో humerus. What is the code? S42.30. S42.30. Is it clear? స్క్రీన్ కనిపిస్తుందా మీకు? Yeah. S42.30. Yeah. Take the traumatic fracture, humerus fracture key on 30. Next, irritable bowel syndrome. What is the main term here? Syndrome. What is the code? A58.9. Next, mathematic disorder code ఉండదు. Okay. Next, chronic obstructive pulmonary disease. What is the code? Say 44.9. Salmonella enteritis A02.0. HIV B20. Then acute hepatitis B 17.9, viral enteritis A08.4, albumin abnormal R 77.0, abnormal blood level in iron. Abnormal blood level in iron. Second, what is the PDX? What is the main term here? Main term is condition. Condition is called abnormal. What is the code, ma'am? R 79.0. Next, abnormal form of tooth. Abnormal form of tooth or teeth. What is the code? K00.2. Next, lower left blepharitis. H01.005. Next, what is the blepharitis? Blepharitis అంటే తెలుసా? Eyelids is called as blepharitis. Next, adrenocortical carcinoma. What is the code? C74.0. Next, recurrent toxic colitis. What is the main term here? Colitis. What is mean by colitis? Colitis అంటే ఏంటి? Yeah, colon. Inflammation of large intestine part is called colon. What is the code? Next, acquired forehead deformity. 95.2. Congenital forehead deformity. What is the difference between acquired and congenital? What is mean by congenital? Congenital అంటే ఏంటో తెలుసా? Congenital is nothing but by birth. The disorders which comes by birth are called as congenital deformities. What they are called? Congenital deform. పుట్టిన తర్వాత మనం అయితే ఏదైతే కండిషన్స్ తెచ్చుకుంటామో దట్స్ ఆర్ కాల్డ్ అక్వైర్డ్ డిఫార్మిటీస్. ఓకే, కాన్జెంటల్ అంటే బై బర్త్ పుట్టుకతోనే వచ్చే కండిషన్స్ ని దిస్ ఆర్ కాల్డ్ కాన్జెంటల్ డిఫార్మిటీస్ అంటారు. నో టెల్ మీ. యా. 275.8. Next, hemopoietic organs disease. Hemopoietic organs. D75.9. What is meant by hemopoiesis? Hemopoiesis అంటే ఏంటి? What is meant by hemopoiesis? Formation of blood.
Formation of blood is called as hemophosis. Formation of blood is called as hemophosis. Next, piercing ear. What is meant by piercing ear? Do you know what is meant by piercing ear? చెవులు కుట్టించుకోవటం. పియర్సింగ్ అంటే ఏంటి లేదు, చెవులు కుట్టించుకోవడం. దట్ ఇస్ కాల్డ్ as పియర్సింగ్ ఇయర్. చెప్పండి, వాట్ ఇస్ ద కోడ్? నెక్స్ట్, ఆస్ట్రేలియన్ ఎన్సెఫలైటిస్. వాట్ ఈస్ encephalitis? N means inside, cephalo means head, itis means infection. Infection of inside the head is called as encephalitis. It majorly occurs in Australia, that's why it's called as Australian encephalitis. Carry on. A83.4. Next, bacterial endocarditis. What is endocarditis? Endo. What is endo? Endo means inside. Endo means endo means inside. Endo means inside. Endocarditis. Cardi means heart. Cardi means heart. Okay. Endocarditis is nothing but infection of inner layer of the heart. Inner layer of the heart is called through the bacteria is called a bacterial endocarditis. Tell me the codes. 833.0. Next, acute kidney failure. And 17.9. Hay fever. J30.1. Next is spinal cord hemorrhage. What is meant by hemorrhage? What is meant by heme? Heme means blood. Raise. Raise means, yeah, what is meant by raise? Raise. No, no. Raise. Ria or raise. Medical term. Yeah, discharge. ఎక్కడి నుంచి డిశ్చార్జ్ అవుతుంది? త్రూ ద స్పైనల్ కార్డ్. ఎక్కడి నుంచి? స్పైనల్ కార్డ్ నుంచి బ్లడ్ డిశ్చార్జ్ అవుతుంది. ఓకే, దట్స్ కాల్డ్ as spinal cord hemorrhage. That's a condition. What is the code? G95.19. Next, infantile hypoglycemia. What is meant by hypoglycemia? Decrease in the blood sugar. Hypo, less. Hypo means less. Glyce means glucose in blood. In blood is called as hypoglycemia. Infantile. చిన్న పిల్లలకి వస్తే that's called infantile hypoglycemia. What is the code? Is 16.1. Next, infectious ileocolitis. Infection of ileum and colon. Yeah, large intestine and small intestine. A09. Next, chest infection. So A22. నెక్స్ట్, కాన్జెనిటల్ కైఫోసిస్. కాన్జెనిటల్ కైఫోసిస్. కైఫోసిస్ అంటే ఏంటి అంటే ఇన్వర్ట్ కర్వేచర్ ఆఫ్ వర్టిబ్రల్ కాలం. మీకు వర్టిబ్రల్ కాలం ఉంది కదా, దట్స్ వర్టిబ్రల్ కాలం ఏమవుతుంది అంటే ఇలా ముందుకు వంగిపోయి ఉంటుంది. కొంతమంది ఇలా వంగిపోయి నడుస్తారు కదా, వర్టిబ్రల్ కాలం డిఫార్మిటీ వల్ల. దట్స్ కాల్డ్ as కైఫోసిస్. టూ కండిషన్స్ ఉంటాయి వర్టిబ్రల్ కాలంలో, కైఫోసిస్ అండ్ లార్డోసిస్. కైఫోసిస్ అంటే ఇలా వంగి ఉంటే దట్స్ కాల్డ్ as కైఫోసిస్. ఇలా లోపలికి పోయినట్టు ఉంటే దట్స్ కాల్డ్ as లార్డోసిస్, వర్టిబ్రల్ కాలం. కాన్జెంటల్ అంటే ఇందాకే చెప్పాను, బై బర్త్. వాట్ ఇస్ ద, యా, వాట్ ఇస్ ద కోడ్? 276.419. నెక్స్ట్, ప్రోటీన్ మాల్ అబ్సార్ప్షన్. వాట్ ఇస్ ద కోడ్ ఫర్ ప్రోటీన్ మాల్ అబ్సార్ప్షన్? మాల్ అంటే వాట్ ఇస్ ద మెడికల్ టర్మ్? మాల్, బ్యాడ్. యా, బ్యాడ్ ఆర్ లెస్ ఆర్ డెఫిషియంట్. ఓకే, నెక్స్ట్, ఆర్టరీ నారోయింగ్. వాట్ ఇస్ ద కోడ్ ఫర్ ఆర్టరీ? ఐ I77.1. Artery. What are arteries? Arteries are tubes which carries
ఫ్రమ్ వేర్ టు వేర్, హార్ట్ టు బాడీ పార్ట్స్. ఆర్టరీస్ కనుక నారో అయితే డ్యూ టు ద డిపోజిషన్ ఆఫ్ ప్లేగ్, ఫ్యాట్ కానీ ఏదైనా డిపోజిషన్ వల్ల ఆర్టరీస్ కనుక నారో అయితే దట్ ఇస్ కాల్డ్ as ఆర్టరీ నారోయింగ్. నెక్స్ట్ నెక్రోసిస్, బ్రెయిన్ నెక్రోసిస్. వాట్ ఇస్ మీన్ బై నెక్రోసిస్? ఫార్మేషన్ ఆఫ్ డెడ్ టిష్యూ, ఫార్మేషన్ ఆఫ్ డెడ్ టిష్యూ, బ్రెయిన్ నెక్రోసిస్ అవుతుంది. వాట్ ఇస్ ద కోడ్? What is the difference? You got the different codes? Your code, ma'am, I67.8 it is. Next code. What is the next code? What is the code? What is the code? J 67.8. Let's search in the necrosis main term. Necrosis. Necrosis. Search for the brain. Why you got J series? See here. This is a necrosis. In the necrosis, in the first column, you have to search for the brain. D, subterm D, I67.89. Okay, I67.89. Not the J, that is an I. Maybe thought that is an J. Next one, larynx ossification. What is mean by larynx ossification? What is the code? Larynx ossification code enti? C38.7. What is mean by larynx ossification ante telusa? Larynx basically దేనితోటి made అయింది? Larynx was made with cartilaginous tissue. Larynx was made with cartilaginous tissue. If the larynx is became ossification. What is mean by ossification? Deposition of ossification అంటే ఏంటి? Deposition of calcium. Deposition of calcium. Calcium deposition అయితే that's called as ossification. That's called as ossification. Next, pain in respiration or pain respiration. What is the code? R07.1. Next, cadidal sepsis. E37.7. Next, D. Okay. Yeah, sepsis. Next, weak mind. F70 is called as weak mind. F70 is called as weak mind. Okay, these are all the codes. Any errors? ఇంకేమైనా మిస్టేక్స్ వచ్చాయా వీటిలో? ఎవరికైనా ఏదైనా విచ్ కోడ్? ఎనీ కోడ్? తేజస్విని గారు? Yeah, that's only I said that the fracture two types ఉంది, pathological and traumatic. ఒక నిమిషం చూసి. Is a fracture two types ఉంది. ఇది fracture pathological fracture. ఇది ఫ్రాక్చర్ ఏంటి? ఇది చదవని ఫ్రాక్చర్ ట్రామాటిక్ అంటే యాక్సిడెంట్స్ వల్ల అయిన ఫ్రాక్చర్ ని ట్రామాటిక్ ఫ్రాక్చర్స్ అంటారు. పాథలాజికల్ ఫ్రాక్చర్ అంటే ఫ్రాక్చర్ అకర్స్ డ్యూ టు ద పాథోజన్స్ ఆర్ ద ఎనీ డిసీజెస్ కానీ కండిషన్స్ వల్ల అయితే దట్ ఈస్ కాల్డ్ పాథలాజికల్ ఫ్రాక్చర్. మీరు పాథలాజికల్ ఫ్రాక్చర్ లోకి వెళ్ళి హ్యూమరస్ వెతికితే ఓన్లీ గెట్ ద కోడ్ M84.42. M84.42. నెక్స్ట్, అదే మీరు ట్రామాటిక్ వెళ్ళి ఫ్రాక్చర్ లో ట్రామాటిక్ కే డిఫాల్ట్ తీసుకోండి అని చెప్తున్నా. ట్రామాటిక్ వెళ్ళి మీరు హ్యూమరస్ సెర్చ్ చేస్తే, ట్రామాటిక్ వెళ్ళి హ్యూమరస్ సెర్చ్ చేస్తే యూ విల్ గెట్ ద
సారీ, వాట్ ఇస్ ద కోడ్? అక్కడ హ్యూమరసే ఉంటుంది, ఇక్కడ హ్యూమరసే ఉంటుంది. బట్ ఇట్ ఈస్ అన్ ట్రామాటిక్ ఫ్రాక్చర్. మీరు ఇది డిఫాల్ట్ తీసుకోండి. ఎందుకు తీసుకోవాలో నేను చెప్తాను. రెండింటికి హ్యూమరస్ కే అయింది మ్యామ్. ఫ్రాక్చర్ ఈజ్ రెండింటికి హ్యూమరస్ అయింది. ఒకటేమో పాథలాజికల్. పాథలాజికల్ అంటే డిసీజెస్ వల్ల వచ్చింది ఆ ఫ్రాక్చర్ అనేది. సెకండ్ వన్ ఏమో యాక్సిడెంట్, ట్రామాటిక్. ఇది ట్రామాటిక్. ట్రామాటిక్ అంటే యాక్సిడెంట్స్ వల్ల వచ్చింది. ఓకేనా? ఎప్పుడైనా ఫిజిషియన్ ట్రామాటిక్ పాథలాజికల్ చెప్పకపోతే టేక్ ద డిఫాల్ట్ యాజ్ ట్రామాటిక్. యాక్సిడెంట్ అయిందే అని తీసుకోండి. పాథలాజికల్ అయితే వాడు 100% చెప్తాడు పాథలాజికల్ ఫ్రాక్చర్ అని. ఓకేనా? యా. వాట్ ఇస్ ద కోడ్ నౌ? S42.30. S42.30. అలాగే మీరు నెక్ ఫ్రాక్చర్ కి కూడా రాశారు కదా. ఎస్, వాట్ ఇస్ ద కోడ్ యూ రోట్ నెక్ ఫ్రాక్చర్ కి? పాథలాజికల్ లో చూసాం. నెక్ ఫ్రాక్చర్ పాథలాజికల్ లో కూడా కోడ్ ఉంటుంది ఎం సిరీస్ తోటి. ఫ్రాక్చర్ పాథలాజికల్ ఆల్సో ఫ్రాక్చర్. దీంట్లో నెక్ వెతుకుదాం. HLMN. నెక్ ఏ కోడ్ వచ్చింది చెప్పండి ఇక్కడ? పాథలాజికల్ అయితే M84.48. M84.48 అనే కోడ్ వచ్చింది ఇక్కడ నెక్ కి. M84.48 అనే కోడ్ వచ్చింది. అదేంది? ఫ్రాక్చర్ పాథలాజికల్ నెక్ ఇది, బట్ ఇట్ ఈస్ అన్ పాథలాజికల్ ఫ్రాక్చర్. ఇదే నెక్ ఫ్రాక్చర్ అది ట్రామాటిక్ కూడా చూసాం. ట్రామాటిక్ చూస్తే S వస్తుంది చూడండి. ఇది ట్రామాటిక్. ఈ ట్రామాటిక్ లో వెళ్తున్నా ఇప్పుడు నెక్. NEC ఏమొచ్చింది చెప్పండి మీకు వచ్చిన కోడ్? S12.9. S12.9. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఎస్, నో, ప్లీజ్ రెస్పాండ్. S72.0 ఇక్కడ ఫ్రాక్చర్ ట్రామాటిక్ లో నెక్ ఇక్కడే ఉంది కదా. నెక్ S12.9. ఇంకెక్కడ ఎత్తుకారు మీరు? ఇది కూడా బుకే కదా మేడం. ఎక్కడ ఉంది చూపిస్తారా, చెప్తారా? ఓకే, మీరు రాసిన దాంట్లో ఉంది అని చెప్తున్నారు. మీరు సప్తమ్ కాకుండా సప్తమ్ ఈ ఫస్ట్ ఎల్లో లైన్ లో కాకుండా సెకండ్ ఎల్లో లైన్ లో చూసుంటారు. ఫస్ట్ యూ హావ్ టు సీ ఇన్ ద సప్తమ్. సప్తమ్ అంటే ఏ ఎల్లో లైన్ లో చూడాలని చెప్పాను నేను? ఫస్ట్ ఎల్లో లైన్ లో చూడాలి అని చెప్పాను. ఓకే, నేను ఇప్పుడు సప్తమ్ చూసాను కాబట్టి ఫస్ట్ ఎల్లో లైన్ చూసాను కాబట్టి నెక్ S12.9 ఉంది. ఓకే, ఒకసారి మళ్ళీ రీవెరిఫై చేయండి. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ఐ విల్ టెల్ అగైన్. క్లియర్ ఎవ్రీబడి? క్లియర్? షుడ్ ఐ కంటిన్యూ? ఎనీ అదర్ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? క్వశ్చన్ ఏదైనా మీది దీంతో మ్యాచ్ కాని ఏదైనా ఉందా? అన్నీ ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ ఆల్సో కంటైన్. ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ ని ఏ వాల్యూమ్ అంటారు? ఇట్స్ కాల్డ్ as వాల్యూమ్. ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ కాల్డ్ విచ్ వాల్యూమ్? వాల్యూమ్ 2. వాల్యూమ్ 2 ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ ఆఫ్టర్ పేజ్ నెంబర్ 361. వాల్యూమ్ 2 అంటారు. ఆఫ్టర్ పేజ్ నెంబర్ 361 ఇట్ ఆల్సో కంటైన్ టేబుల్ ఆఫ్ నియోప్లాజం, టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్, ఇండెక్స్ ఫర్ ఎక్స్టర్నల్ కాజెస్ ఆఫ్ ఇంజురీస్. చూద్దాం. దిస్ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో ఎంటైర్ Z అయిపోయిన తర్వాత పేజ్ నెంబర్ 361. పేజ్ నెంబర్ 361 Z కోడ్స్ అయిపోయిన తర్వాత యూ విల్ హ్యావ్ ద Z కోడ్స్ అయిపోయిన తర్వాత you will have the Z codes అయిపోయిన తర్వాత you will have the table of page number 360.
త్రీలో టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్స్ ఉంటాయి. ఏముంటాయి? ఐసిడిటెన్సియం టేబుల్ ఆఫ్ నియోప్లాజం. Table of neoplasms are present in the alphabetical index after the Z series. After the Z series, table of neoplasm. What is meant by neoplasm? Neoplasm ante a abnormal growth of cells. And abnormal growth of cells is are called as abnormal growth of cells. Abnormal growth of cells are called neoplasm. Cells or tissues are called as neoplasm. The abnormal growth of cells or tissues are called as neoplasm. These are all the codes for the neoplasm. We will discuss these codes on chapter number 2. Chapter number 2 discuss చేసేటప్పుడు చెప్తాను. Okay, there are the types of neoplasms ఉంటాయి. Malignant neoplasm, primary neoplasm, cancer codes, all the cancerous codes, benign neoplasm codes, and uncertain behavior, unspecified behavior codes all are present in the this after the Z series in the ICD-10 table of neoplasm. For the table of neoplasm, we'll discuss those in the chapter number 2. Okay, in that after the table of neoplasm, we have the table of drugs and chemicals. Neoplasm table అయిపోయిన తర్వాత we will have the drugs and chemicals. Table of ICD-10 table of drugs and chemicals ఉంటాయి. What are the drugs and chemicals? Do you know drugs and chemicals లో penicillin. These are the chapter number 19 and 20 లో వస్తాయి. చాప్టర్ టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ చాప్టర్ నెంబర్ 19 అండ్ 20 లో ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. పెన్సిలిన్ ఇస్ అ వన్ డ్రగ్. పెన్సిలిన్ కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? పికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? పి. పెన్సిలిన్. ఏ పెన్సిలిన్. పెన్సిలిన్ యాక్సిడెంటల్ ఉంటుంది, అన్ఇంటెన్షనల్ ఉంటుంది. పెన్సిలిన్ హెచ్ ఇది లెమన్ ఓపి. పి వచ్చింది. పిలో మనకి పిఈ కావాలి. పెన్సిలిన్ కి ఏం కావాలి? పిఈ. పిఈఎన్ కావాలి. పెన్ వచ్చింది. ఉందా? ఇట్ ఈస్ పెన్సిలిన్. ఉందా? పెన్సిలిన్. ద కోడ్ ఇస్ T36.0X1. ఇంకా 5 టైప్స్ ఉంటాయి మళ్ళీ. పాయిజనింగ్, యాక్సిడెంటల్, అన్ఇంటెన్షనల్, పాయిజనింగ్, అడ్వర్స్ అసాల్ట్, లేదంటే అన్డిటర్మినైన్డ్, అడ్వర్స్ ఎఫెక్ట్, లేదంటే అండర్ డోసింగ్ అనేవి 5 టైప్స్ ఉంటాయి. ఓకే, దిస్ 5 టైప్స్ విల్ డిస్కస్ ఇన్ చాప్టర్ నెంబర్ 19 అండ్ 20. చాప్టర్ నెంబర్ 19 అండ్ 20. ఇన్సులిన్ కూడా ఒక డ్రగ్గే కదా. లెట్స్ సర్చ్ ఇన్ ద ఇన్సులిన్ సర్చ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? విచ్ ఆల్ఫాబెట్ వి నీడ్ టు గివ్? వి నీడ్ టు గో ఐ. వి హావ్ టు సర్చ్ ఇన్ ద ఐకి వెళ్ళి ఐ ఐఎన్ఎస్ రావాలి కదా. చూడండి, ఇన్సులిన్ ఇన్సులిన్. ఓకే, T38, 3X1, 3X2, 3X3, 3X4. So unintentional and intentional we will discuss in the chapter number 19. Chapter number 19. What is unintentional and default and after this table of neoplasm we will have the index for external causes and injuries. External causes or injuries. ICD-10 index to external causes of injuries. External causes of injuries. What is meant by external causes of injuries? ఇవేంటి అంటే these are all not the injuries codes. ఇవి ఇంజురీస్ కోడ్స్ కావు. ఇవన్నీ ఎక్స్టర్నల్ కాజెస్ కోడ్స్. అంటే ఇంజురీస్ ఎలా అయ్యాయి, హౌ ద ఇంజురీస్ వాజ్ హ్యాపెన్, హౌ ద హౌ ద ఇంజురీస్ వాజ్ హ్యాపెన్ అనేది గురించి ఎక్స్టర్నల్ కాజెస్ కోడ్స్.
ఇవన్నీ అవుట్ సైడ్ కాజెస్ ఫర్ ద ఇంజురీస్ కి అవుట్ సైడ్ కాజెస్. అంటే యాక్సిడెంట్ వల్ల అయిందా, లాడర్ నుంచి కింద పడ్డాడా, లేదంటే ఎక్కడి నుంచి కింద కార్ యాక్సిడెంట్ అయిందా, బైక్ యాక్సిడెంట్ అయిందా, హౌ ద యాక్సిడెంట్, స్విమ్మింగ్ పూల్ లో అయిందా, ఎక్కడ అయింది యాక్సిడెంట్, అండ్ ఎలా అయింది. దిస్ ఆర్ ఆల్ నాట్ ద ఇంజురీస్ కోర్స్. ఇంజురీస్ అండ్ డిసీజెస్ కోర్స్ కావు ఇవి. ఎక్స్టర్నల్ కాజెస్. దిస్ ఆర్ ఆల్ ద కాజెస్ ఆఫ్ ఇంజురీస్ ఎలా కాజ్ అయింది అనే వాటికి ఎక్స్టర్నల్ కాజెస్ ఆఫ్ ఇంజురీస్. దిస్ ఆల్ అబౌట్ ఎక్స్టర్నల్ కాజెస్ ఆఫ్ ఇంజురీస్. నెక్స్ట్ చూడండి, యాక్సిడెంట్ వల్ల అయింది. యాక్సిడెంట్ లో ఎయిర్ క్రాఫ్ట్, యానిమల్ డ్రాన్ వెహికల్, బోటింగ్ యాక్సిడెంట్, కేబుల్ కార్ యాక్సిడెంట్ వల్ల అయింది, కార్ యాక్సిడెంట్ వల్ల అయింది, కాజ్డ్ బై డ్యూ టు అయింది, ఎనీథింగ్ కోచ్ యాక్సిడెంట్ వల్ల అయింది, డైవింగ్ యాక్సిడెంట్ వల్ల అయింది, హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ నడుపుతుంటే అయింది, ల్యాండ్ యార్డ్స్ నడుపుతుంటే అయింది, మెషినరీ మెయింటైన్ చేస్తుంటే యాక్సిడెంట్ అయింది, లేకపోతే మైన్ ట్రామ్ చేస్తుంటే యాక్సిడెంట్ అయింది, మోటార్ స్కూటర్ నడుపుతుంటే యాక్సిడెంట్ అయింది. దిస్ ఆర్ ఆల్ ద యాక్సిడెంట్ కోడ్స్. ఆల్ ద ఇక్కడికి వెళ్ళి ఫాల్ కోడ్స్ ఉంటాయి, యాక్టివిటీ కోడ్స్ ఉంటాయి. దిస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్. ఏమంటారు వీటిని? ఎక్స్టర్నల్, అవుట్ సైడ్. ఎక్స్టర్నల్ అంటే ఏంటి? అవుట్ సైడ్. ఎక్స్టర్నల్ కాజెస్ ఆఫ్ ఇంజురీస్. ఇంజురీస్ ఎలా కాజ్ అయింది? ఎక్స్టర్నల్ కాజెస్ ఆఫ్ ఇంజురీస్. ఓకే, యాక్సిడెంట్, ట్రాన్స్పోర్ట్ వెహికల్ నడుపుతుంటే యానిమల్ డ్రాన్ అయింది, ట్రాన్స్పోర్ట్ వెహికల్ నడుపుతుంటే అయింది, ఎనీథింగ్, దిస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ కాజెస్ కోర్స్. దిస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ కాజెస్ కోర్స్. External causes codes are present from the page number 423 to page number 423 to they are also present until W దాకా ఉంటాయి. ఓకే, 423 to 456 దాకా ఉంటాయి. That's called as external causes of injuries. These are all the external causes of injuries. After this, we will have the tabular list. ICD 10 cm tabular list. Tabular list also called which volume? Volume 1. Tabular list is also called volume 1. After the alphabetical index, table of neoplasm. What are the first we will have? Index for external causes and injuries. Index for diseases and first we will have index for diseases and injuries ఉంటాయి. డిసీజెస్ కి ఇంజురీస్ కి ఇండెక్స్ ఉంటుంది. తర్వాత 361 తర్వాత ఏముంటుంది? టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్స్ ఉంటాయి. ఆఫ్టర్ టేబుల్ ఆఫ్ నియోప్లాజం వాట్ విల్ హ్యావ్? టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ ఉంటాయి. ఆఫ్టర్ ద టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ we will have index for external causes of injuries. Index for external causes of injuries. Okay, this is about the entire alphabetical index. After the alphabetical index, we have tabular list. Tabular list లో ఫస్ట్ ఏముంటుంది? ఫస్ట్ విల్ హ్యావ్ కోడ్ నెంబర్ ఉండి దాని ఫాలోడ్ బై డిసీజ్ యొక్క నేమ్ ఉంటుంది. కలరా A00. ఫస్ట్ కోడ్ నెంబర్ ఉండి దాని తర్వాత దాని యొక్క డిసీజ్ డిస్క్రిప్షన్ ఉండేది. ఇట్ ఈస్ ఇన్ ద టేబులర్ లిస్ట్. ఫస్ట్ కోడ్ నెంబర్ ఫాలోడ్ బై డిసీజ్ యొక్క డిస్క్రిప్షన్. ఫస్ట్ కోడ్ నెంబర్ ఉంటుంది, ఫాలోడ్ బై డిసీజ్ యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది ఇన్ ద టేబులర్ లిస్ట్. ఇప్పుడు నేను టేబులర్ లిస్ట్ లో సపోజ్ we will see tabular list లో we will have the alphabets like A to Z ఉంటాయి. ఏముంటాయి? A to Z కోడ్స్ ఉంటాయి. ఓకే, టుడే ఆఫ్టర్ ద సెషన్ అయిపోయిన తర్వాత సర్చ్ ఏ ఉందా, ఇవన్నీ ఏతో వచ్చే డిసీజెస్, ఏ తోటి. ఓకే, ఆల్ఫాబెట్ ఏతో ఉన్న డిసీజెస్. ఓకే, ఇన్ ద టేబులర్ లిస్ట్ ఆల్ఫాబెట్ ఏ తర్వాత ఏముంటుంది? నెక్స్ట్ క్యారెక్టర్ షుడ్ బి బి. ద నెక్స్ట్ క్యారెక్టర్ షుడ్ బి బి. ఇవన్నీ బీతో ఉన్న డిసీజెస్. దిస్ ఆర్ ఆల్ బీతో ఉన్న డిసీజెస్. ఓకే, బీతో ఉన్న డిసీజెస్. సపోజ్ నేను ఏమంటున్నానంటే ఎంటరైటిస్ అన్నాను. ఏమన్నాను? ఎంటరైటిస్ అనేది టేబులర్ లిస్ట్ లో సెర్చ్ చేయడం పాసిబులా? ఎందుకని? బికాజ్ ఫస్ట్ కోడ్ ఉంటుంది. కోడ్ ఉంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఫస్ట్ కోడ్ ఉంటే ఎంటరైటిస్ ఎలా సెర్చ్ చేస్తాం? మనం సెర్చ్ చేయలేం కదా.
ఫస్ట్ ఈకి వెళ్ళినా సరే ఈ దగ్గర ఆగిపోతాం. ఈకి వెళ్ళినా సరే ఈ దగ్గరే ఆగిపోతాం. ఈ తర్వాత ఎన్ ఉందా? ఎన్ లేదు. వి హావ్ ద నెంబర్స్ ఉన్నాయి. వి హావ్ ద నెంబర్స్ ఉన్నాయి. ఎలా సెర్చ్ చేయాలి? టేబులర్ లిస్ట్‌లో ఎలా సెర్చ్ చేయాలి? ఒకసారి ఈ రోజు ఏం చేస్తారంటే టేబులర్ లిస్ట్ గుర్తుపెట్టుకోండి. టేబులర్ లిస్ట్‌లో ఏ టు జెడ్, ఏ నుంచి జెడ్ దాకా వెతకండి. ఒక ఆల్ఫాబెట్ ఉండదు. ఏ ఆల్ఫాబెట్ ఉండదో నాకు మండే సెషన్ లో చెప్పండి. ఏ టు జెడ్, ఏ బి ఇలా చూసుకుంటూ పోండి. బి తర్వాత సి ఉంటుంది, సి తర్వాత డి ఉంటుంది. ఇలా చూసుకుంటూ వెళ్ళండి. ఆల్ఫాబెట్ యూ వోంట్ ఫైండ్ వన్ ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్ ఏది ఏది మీరు ఫైండ్ అవుట్ చేయలేకపోయారో టెల్ మీ ఆన్ మండే సెషన్, మండే క్లాస్ లో చెప్పండి నాకు. ఓకేనా? దెన్ వాట్ ఈస్ మీన్ బై టేబులర్ లిస్ట్? టేబులర్ లిస్ట్ చూద్దాం. ఫస్ట్ కోడ్ నెంబర్, దెన్ ఫాలోడ్ బై డిసీజ్ యొక్క డిస్క్రిప్షన్. ఫస్ట్ కోడ్ నెంబర్ ఉంటుంది, తర్వాత దాని యొక్క డిసీజ్ యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇన్ ద టేబులర్ లిస్ట్ యూ విల్ హ్యావ్ ద ఫస్ట్ కోడ్ నెంబర్, దెన్ ఫాలోడ్ బై డిసీజ్ డిస్క్రిప్షన్. ఎగ్జాంపుల్ A00. A00 is nothing but కలరా. A00 అంటే ఏంటి? కలరా అంటారు. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? A00 కలరా. ఓకే, ద ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ కోడ్స్ గైడ్స్ us టు టేబులర్ లిస్ట్. ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ కోడ్స్ టేబులర్ లిస్ట్ కి గైడ్ చేస్తాయి. A0 ఫస్ట్ టేబులర్ లిస్ట్ లో కోడ్ ఉంటుంది, తర్వాత దాని యొక్క డిసీజ్ యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది. ద ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ కోడ్స్ గైడ్స్ us టు టేబులర్ లిస్ట్. ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో ఉన్న కోడ్స్ టేబులర్ లిస్ట్ కి గైడ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ Salmonella enteritis. What is the code in the Salmonella enteritis? First we have to search Salmonella enteritis in the ఆల్ఫాబెటికల్ ఇండెక్స్. ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో సాల్మనెల్లా ఎంటరైటిస్ సెర్చ్ చేయాలి. ఏ కోడ్ వచ్చింది మీకు? ఆల్రెడీ చేశారా మీరు? సాల్మనెల్లా ఎంటరైటిస్ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో ఏ కోడ్ వచ్చింది? సాల్మనెల్లా ఎంటరైటిస్ లో మెయిన్ టర్మ్ ఏంటి? ఇట్స్ మెయిన్ టర్మ్ సాల్మనెల్లా ఎంటరైటిస్ లో. ఎంటరైటిస్ ఇస్ అ మెయిన్ టర్మ్. లెట్స్ గో అండ్ సర్చ్. చూడండి, దిస్ ఇస్ అన్ ఎంటరైటిస్. కంటిన్యూడ్ ఉంది. కంటిన్యూడ్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ కాదు. కోడ్ కావాలంటే గో అండ్ సర్చ్ హియర్. ఎంటరైటిస్. వాట్ ఇస్ ఎంటరైటిస్? సాల్మనెల్లా. సబ్టర్మ్ ఏంటి? సాల్మనెల్లా. ఫస్ట్ ఎల్లో లైన్ లో ఎస్ వెతకాలి. ఆర్ఎస్, ఆర్ తర్వాత ఎస్ వస్తుంది కదా, ఎస్. వాట్ ఇస్ ద కోడ్? సాల్మనెల్లా కోడ్ ఏంటి చెప్పండి? వాట్ ఇస్ ద కోడ్? వాట్ ఇస్ ద కోడ్? కనిపిస్తలేదా? A02.0. సాల్మనెల్లా ఎంటరైటిస్ కోడ్ ఏంటి? A02.0. మనకి ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో వచ్చింది. మనకి ఈ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో వచ్చిన కోడ్ ని వి షుడ్ సర్చ్ ఆన్ ద టేబులర్ లిస్ట్. ఎక్కడ సర్చ్ చేసుకోవాలి? టేబులర్ లిస్ట్ లో సర్చ్ చేసుకోవాలి. వి షుడ్ కన్ఫర్మ్ ఇట్ ఇన్ ద టేబులర్ లిస్ట్. టేబులర్ లిస్ట్ లో వాట్ ఇస్ ద కోడ్ వి గాట్? A02.0. టేబులర్ లిస్ట్ కి వెళ్ళి టేబులర్ లిస్ట్ లో ఏ కి వెళ్ళాలి ఫస్ట్. టేబులర్ లిస్ట్ లో ఏ ఇక్కడే ఉంటుంది. A02.0 కదా, చూద్దాం. A01, A02.0 ఏముంది చదవండి. ఏముంది? A02.0 సాల్మనెల్లా ఎంటరైటిస్. సేమ్ డిస్క్రిప్షన్, సేమ్ డిస్క్రిప్షన్ ఉంది కదా. మనకి ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో ఏది వచ్చిందో టేబులర్ లిస్ట్ లో కూడా అదే కోడ్ ని తీసుకొచ్చి టేబులర్ లిస్ట్ లో కన్ఫర్మ్ చేసుకుంటే వి విల్ గెట్ ద సేమ్ డిస్క్రిప్షన్. బట్ ఇన్ ద టేబులర్ లిస్ట్ వి మస్ట్ అండ్ షుడ్, ఏ కోడర్ మస్ట్ అండ్ షుడ్ కన్ఫర్మ్ ద ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ కోడ్స్ విత్ ద టేబులర్ లిస్ట్. 100% మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. టేబులర్ లిస్ట్ లో కన్ఫర్మ్ చేసుకోవాలి. టేబులర్ లిస్ట్ ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ యూ ద ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ద కోడర్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. చూడండి ఇక్కడ హెడ్డింగ్ లో ఏముంది చదవండి. వాట్ ఇస్ ద హెడ్డింగ్ హియర్? Heading here, intestinal infectious diseases. Intestinal infectious diseases. అసలు మనకి సాల్మనెల్లా ఎంటరైటిస్ అంటే ఏంటో తెలియదు. సాల్మనెల్లా అంటే తెలియదు. ఎంటరైటిస్ అంటే స్మాల్ ఇంటెస్టైన్ అని తెలియదు. ఇన్ఫెక్షన్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ డ్యూ టు ద సాల్మనెల్లా బ్యాక్టీరియా అని తెలియదు.
తెలియకపోతే వి హావ్ టు గో ఫర్ ద హెడ్డింగ్ లో తెలిస్తే మనకి కొంచెం తెలిసే ఛాన్స్ ఉంటుంది. టేబులర్ లిస్ట్ హెడ్డింగ్ ఈస్ టెలింగ్ దట్ ఇట్ ఈస్ ద ఇంటెస్టైన్ కి ఇన్ఫెక్షన్ అయితే దట్ ఇస్ కాల్డ్ సాల్మనెల్లా ఎంటరైటిస్ అంటారు, బ్యాక్టీరియా వల్ల అయింది అనేది కొంచెం తెలిసే ఛాన్స్ ఉంది. ఇట్ గివ్స్ యూ ద ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ద కోడర్. ద ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ కోడ్స్ గైడ్స్ us టు టేబులర్ లిస్ట్. ద టేబులర్ లిస్ట్ కోడ్స్ గివ్స్ యూ ద ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ద కోడర్ కి ఏమి ఇస్తున్నాయి? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. చూడండి, A02.0 ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ గైడ్స్ us టు A02.0 సాల్మనెల్లా ఎంటరైటిస్. వి షుడ్ అంటున్నాను, వి షుడ్ అంటే 100%. వి షుడ్ కన్ఫర్మ్ ద ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ కోడ్స్ విత్ టేబులర్ లిస్ట్. ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ కోడ్స్ టేబులర్ లిస్ట్ తోటి కన్ఫర్మ్ చేసుకోవాలి. ద టేబులర్ లిస్ట్ గివ్స్ ద మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డిసీజెస్. టేబులర్ లిస్ట్ కోడ్స్ ఏమి ఇస్తాయంటే మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డిసీజెస్ ఇస్తున్నాయి కదా. సాల్మనెల్లా ఎంటరైటిస్ మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? ఇట్ ఈస్ అన్ ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షస్ డిసీజ్ అని. ఎగ్జాంపుల్, for the salmonella enteritis, if we go to the table list A02.0, we will get the more information in the heading like it is an intestinal infectious disease. It is an intestinal infectious disease. The the list ఇంకోటి కూడా సెర్చ్ చేద్దాం. ఇంకో కోడ్ సెర్చ్ చేసి చూద్దాం. ఏ కోడ్ సెర్చ్ చేద్దాం చూద్దాం. హెచ్ఐవి చేసేదమ్మా. హెచ్ఐవి సెకండ్ వన్. హెచ్ఐవి కోడ్ ఏంటి? కోడ్ ఏమొచ్చింది మనకి ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో? B20 వచ్చింది. ఇక వీ షుడ్ కన్ఫర్మ్ ఇట్ ఇన్ వేర్? ఎక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి? షుడ్ కన్ఫర్మ్ ఇట్ దోస్ కోడ్స్ ఆన్ టేబులర్ లిస్ట్ లో కన్ఫర్మ్ చేసుకోవాలి. టేబులర్ లిస్ట్ లో ఏ ఆల్ఫాబెట్ వెళ్ళాలి మనం? B20 అంటే హావ్ టు గో ఫర్ బి ఆల్ఫాబెట్ వెళ్ళి వి నీడ్ B20 కావాలి కదా. యా, ఇక్కడ ఉంది B20. చదవండి B20 ఏముందో. అక్కడ మనకి ఓన్లీ హెచ్ఐవి అనే ఉంది. ఇక్కడ ఏముంది చదవండి. డీటెయిల్ డిస్క్రిప్షన్. హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్, హెచ్ఐవి వైరస్. హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్, హెచ్ఐవి వైరస్ అని ఉంది. నెక్స్ట్ ఇంకో కోడ్ సెర్చ్ చేద్దాం. ఇంకో కోడ్ నెక్స్ట్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, COPD. వాట్ ఇస్ ద కోడ్? ఏ కోడ్ వచ్చింది మనకి ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో? వాట్ ఇస్ ద కోడ్? J44.9. టేబులర్ లిస్ట్ లో కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? విచ్ ఆల్ఫాబెట్ కి వెళ్ళాలి? J. We have to go for the J and we have to confirm. What is the code we got? COPD కోడ్ ఏమొచ్చింది? J. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఏమొచ్చింది? J44.0 చదవండి ఏమొచ్చిందో. What is the code? What is the code? J44.0 చదవండి. డిస్క్రిప్షన్ లో ఏముందో. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ విత్ అక్యూట్ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. ఇది J44.0. వి గాట్ J44.9 కదా. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ unspecified. It is not specified J44.9. ఎక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి చెప్పండి మనం? ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ కోడ్స్ ని వి షుడ్ కన్ఫర్మ్ ఇట్ ఇన్ టేబులర్ లిస్ట్. వి షుడ్ కన్ఫర్మ్ దెమ్ ఇన్ టేబులర్ లిస్ట్ లో 100% కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, టేబులర్ లిస్ట్ ఈస్ డివైడెడ్ ఇన్ కేటగిరీ, సబ్ కేటగిరీ, సబ్ క్లాసిఫికేషన్ 1, సబ్ క్లాసిఫికేషన్ 2, కోడ్. కేటగిరీ అనేది 3 digit, సబ్ కేటగిరీ is a 4 digit, సబ్ క్లాసిఫికేషన్ is a 5 digit, సబ్ క్లాసిఫికేషన్ 2 is a 6 digit,
code is an 7-digit. Code is an 7-digit. The tabular list is divided into category, subcategory, subclassification 1, subclassification 2, code. Alphabetical index ఎలా డివైడ్ అయింది? Alphabetical index is divided into main term, subterm, and carryover line 1, carryover line 2, carryover line 2. Same likewise, the tabular list also divided into, the tabular list is also divided into, the tabular list, the tabular list also divided into, tabular list also divided into category, subcategory, subclassification, subclassification 2, code. Category, subcategory, subclassification, and subclassification 1, and category, subcategory, subclassification 1, subclassification 2, and code. Category అనేది 3 digit ఉంటాయి. Subcategory is the 4 digit. Subclassification are the 5 digit. Subclassification 2 is a 6 digit, and code is an 7 digit. The alphabetical ICD 10cm codes are alphanumeric codes with 3 to 7 characters. Alphanumeric codes ఉంటే 3 to 7 characters ఉంటాయి కదా. Category is called as 3 digit. Subcategory is called 4 digit. Subclassification is called 5 digit. Subclassification 2 is called 6 digit. Code is called 7 digit. Code is called 7 digit. చూద్దాం. ICD 10cm లో కేటగిరీ ఉంటాయి, సబ్ కేటగిరీ. ఇదేంటి చెప్పండి? J41. ఎన్ని డిజిట్ ఇది? దట్ ఇస్ అన్ కేటగిరీ. 3 digit కాబట్టి కేటగిరీ. J41.0. What is this? Subcategory. ఎందుకని? Because it is an category. It is an subcategory. ఎన్ని digits ఉన్నాయి? 4 digits ఉన్నాయి కాబట్టి సబ్ కేటగిరీ అంటాం. నెక్స్ట్ ఇఫ్ యూ హ్యావ్ 5 digit ఉంటే దట్స్ కాల్డ్ as సబ్ క్లాస్. చూడండి, J45.20 ఏంటిది? సబ్ క్లాసిఫికేషన్, సబ్ క్లాస్ 1. నెక్స్ట్ 6 digit, రైట్? నెక్స్ట్ J45.901 సబ్ క్లాసిఫికేషన్ 2. ఇలా కేటగిరీ అంటే 3 digit, సబ్ కేటగిరీ అంటే 4 digit, సబ్ క్లాసిఫికేషన్ 1 అంటే 5 digit, సబ్ క్లాసిఫికేషన్ 2 అంటే 6 digit. 7 digit కోడ్ ని నేను చెప్తాను ఎలా చూడాలి 7 digit అనేది. నెక్స్ట్ ఇది ఒక్కటి చెప్పి ఈ రోజు సెషన్ ఎండ్ చేస్తాను. ఇది ఒక్కటి మాత్రం జాగ్రత్తగా వినండి. ఫర్ ద కేటగిరీ ఆర్ సబ్ కేటగిరీ ఆర్ సబ్ క్లాసిఫికేషన్ 1 or sub classification 2, if there is any additional character, they won't considered as codes. కేటగిరీ కానీ, సబ్ కేటగిరీ కానీ, అండ్ సబ్ క్లాసిఫికేషన్ కానీ, సబ్ క్లాసిఫికేషన్ 2 కానీ, అలాగే మెయిన్ టర్మ్ కి కానీ, సబ్ టర్మ్ కానీ, సబ్ క్యారీ ఓవర్ లైన్ 1 కానీ, క్యారీ ఓవర్ లైన్ 2 కి కానీ ఏదైనా అడిషనల్ క్యారెక్టర్స్ ఉంటే వాటిని కోడ్స్ గా కన్సిడర్ చేయొద్దు. ఇఫ్ ద ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో టిక్ మార్క్, మీరు కోడ్ సెర్చ్ చేసేటప్పుడు కోడ్ పక్కన టిక్ మార్క్ ఉందా? ఉన్నాయా? ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ సెర్చ్ చేస్తుంటే మీ దగ్గర కొన్ని కోడ్స్ దగ్గర టిక్ మార్క్ కనిపిస్తా ఉంటాయి. వాట్ ఆర్ ద టిక్ మార్క్? ఆ టిక్ మార్క్ ఏమంటారు అంటే అడిషనల్ క్యారెక్టర్స్ అంటారు. ఇన్ ద టేబులర్ లిస్ట్ 4th, 5th, 6th, 7th, what are the characters? 4th, 5th, 6th, 7th characters are called as additional characters. In the tabular list లో ఏమంటారు? 4th, 5th, 6th, 7th characters are called additional character. These characters are found within the below the code, before the code ఉంటాయి, కోడ్ కంటే ముందు ఉంటాయి. సో కాల్ 4th, 5th, 6th, 7th క్యారెక్టర్స్ అనే క్యారెక్టర్స్ కోడ్ కు ముందు ఉంటే ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో టిక్ మార్క్ ఉన్న, టేబులర్ లిస్ట్ లో 4th, 5th, 6th, 7th క్యారెక్టర్స్ ఉన్న, ఇఫ్ ద ఎనీ కోడ్ హ్యాస్ దిస్ క్యారెక్టర్, వి షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ యాజ్ కోడ్స్. ఏదైనా కోడ్ కి క్యారెక్టర్స్ ఉంటే వి షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ యాజ్ కోడ్స్. చూద్దాం. ఇప్పుడు J47 ఉంది, ఇది కోడా? J47, it is not a code. Why? Because it has the 4th character. Before the code ఏముంది? 4th character ఉంది. J47.0, it is a code. ఎందుకని? Because it is an subcategory without character. Additional character లేకపోతే కోడ్ అయిపోతుంది. ఏ అడిషనల్ క్యారెక్టర్ లేకపోతే కోడ్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, J66 కోడా? Is J66 is a code? No. Why? Because it has 4th character. Next, J66.0 coda. It is a code. Why? Because there is no any additional character before the code. Next,
J68 coda. Is it a code? No, because it has fourth character before it. It has fourth character before it. Same likewise, J84.11 coda. No, why it is not a code? Because ఎందుకని ఏ క్యారెక్టర్ ఉంది? Because it has sixth character before the code. It has sixth character before the code. Vamshi garu, J84.114 coda. Yes, it is a code because it does not have any additional character. Sanjana garu, it is a code. J84.17. No, it is not a code. It is not a code. Same likewise, Sravanti garu, it is a code. It is a code because there is no additional character. Because there is no additional character. Bhavani garu, it is a code. It is a code. It is a code. J84.84. Is it a code? It is not a code because it has sixth character. దాని ముందు ఏమని ఉంది? సిక్స్త్ క్యారెక్టర్ రిక్వైర్ అని ఉంది. సిక్స్త్ క్యారెక్టర్ రిక్వైర్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ కోడ్. ఇట్ ఈస్ నాట్ ఏ కోడ్. తేజస్విని గారు, ఇస్ ఇట్ ఏ కోడ్? ఇట్ ఈస్ అన్ ఇట్ ఈస్ నాట్ ఏ కోడ్. J84.89 కోడ్ కాదా? కోడా కోడ్? ఇట్స్ ఎ కోడ్. ఇట్స్ ఎ కోడ్ because there is no additional character. Next, yeah, Hari garu, it is a code. Why it is not a code? Because it has sixth character. It has fourth character. It has code before ఏముంది? ఫోర్త్ క్యారెక్టర్. అంటే ఏంటి? there's a need of fourth character. ఇంకో క్యారెక్టర్ ఉంటేనే అది కోడ్ అవుతుంది. ఇంతవరకు ఇది కోడ్ కాదు. రాణి గారు, ఇస్ ఇట్ ఎ కోడ్ మ్యామ్? J93.0. It is an code. It is an code. Yeah, whom I missed? Everyone was done. Rakshita garu left. ఓకే దెన్. ఈరోజు మీరు ఏం చేస్తారంటే ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో కోడ్స్ రాశారు కదా. ఈ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో కోడ్స్, ఈ కోడ్స్ అన్ని రాశారు కదా మీరు. ఎస్, ఈ కోడ్స్ అన్నిటిని ఎక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి? టేబులర్ లిస్ట్ లో కన్ఫర్మ్ చేసుకొని ఫస్ట్ ఎవరైతే ఆల్ఫాబెటికల్ కోడ్స్ రాయలేదో ఫస్ట్ ఆల్ఫాబెటికల్ కోడ్స్ రాయండి. కోడ్స్ రాసిన తర్వాత యూ షుడ్ కన్ఫర్మ్ ఇట్ ఇన్ ద టేబులర్ లిస్ట్. అన్ని కోడ్స్ ని టేబులర్ లిస్ట్ లో సెర్చ్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇది కోడ్ అయితే కోడ్, కోడ్ కాకపోతే కోడ్ కాదు. కోడ్ అయితే కోడ్ అని రాయండి. ఇట్ ఇస్ నాట్ ఏ కోడ్ అంటే నాట్ ఏ కోడ్. ఎలా తెలుస్తుంది కోడా కాదా అనేది? కోడ్ అయితే కోడ్ ఎలా తెలుస్తుంది కోడా కాదా అనేది? విత్ ద హెల్ప్ ఆఫ్ అడిషనల్ క్యారెక్టర్. ఎనీ అడిషనల్ క్యారెక్టర్ ఉంటే నాట్ ఏ కోడ్ అని రాయండి. అడిషనల్ క్యారెక్టర్ లేకపోతే ఇట్ ఇస్ ఎ కోడ్ అని రాయండి. ఓకేనా? ఓకేనా? యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎనీ అదర్ డౌట్స్? నో కదా? యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యాపీ వీకెండ్. Monday we will meet. Yeah, Monday we will meet.